హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఎంకే మీడియా. నేను మీ మధు కళ్యాణ్. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీలో నాయకులంతా కాంగ్రెస్ అలాగే బీజేపీ పార్టీలో చేరుతున్నారు. బీఆర్ఎస్ పార్టీలో సీనియర్ నాయకుడైనటువంటి కడియం శ్రీహరి ఈ మధ్య లోక్సభ ఎన్నికలకు ముందే బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అయితే ఇప్పుడు మరొక బీఆర్ఎస్ పార్టీ కీలక నేత కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఆయనే బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ గారు. కేసీఆర్ గారు ముద్దుగా లక్ష్మీపుత్రుడు అని పిలుచుకునే పోచారం శ్రీనివాస్ గారు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరడం ఏకంగా తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పోచారం శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని అడ్డుకోవాలి అని బీఆర్ఎస్ పార్టీ నాయకులు తీవ్రంగా ప్రయత్నించారు. మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ అయితే పోచారం శ్రీనివాస్ గారి ఇంట్లోకి వెళ్లే ప్రయత్నం చేసినప్పటికీ సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ పోలీసులు వాళ్ళని అరెస్టు చేయడం జరిగింది. అయితే పోచారం శ్రీనివాస్ గారు మాత్రం నాకు కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఉంది, నేను కాంగ్రెస్ పార్టీ నుండే వచ్చాను, తిరిగి ఈ వయసులో కాంగ్రెస్ పార్టీలోనే ఉండి అక్కడి నుండే రాజకీయాల నుండి రిటైర్మెంట్ అయితే బాగుంటుందని అనుకుంటున్నాను. సీఎం రేవంత్ రెడ్డి గారి పరిపాలన నాకు బాగా నచ్చింది. ముఖ్యంగా 6 గ్యారెంటీలు కావచ్చు, ప్రజా పాలన కావచ్చు, నాకు బాగా నచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ఆయన తెలిపాడు. కేవలం పోచారం శ్రీనివాస్ తోటే ఈ యొక్క చేరికలు అనేవి ఆగిపోవు. ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఇంకో 20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టు తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరెవరైతే కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారో వాళ్ళ పేర్లు కూడా ప్రకటించడం జరిగింది. మనం వాళ్ళ లిస్ట్ ఏదైతే ఉందో దానం నాగేందర్ గారు చెప్పిన లిస్ట్ అది గమనిస్తే మల్లారెడ్డి, మాజీ మంత్రి మల్లారెడ్డి, ఇదందరికీ తెలిసిందే. ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందో అప్పటి నుండి మల్లారెడ్డి కాంగ్రెస్ లో చేరడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు మల్లారెడ్డి చేరికని ఒప్పుకోవట్లేదు. అందుకని ఇది ఆగుతూ వస్తుంది. బట్ మల్లారెడ్డి కూడా పార్టీలో చేరబోతున్నారని దానం నాగేందర్ ప్రకటించారు. అలాగే మూటా గోపాల్, సుధీర్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, కొత్త ప్రభాకర్, కేపీ వివేకానంద, గూడెం మహేపాల్ రెడ్డి, కాళే యాదయ్య, అరికెపూడి గాంధీతో సహా ఈ ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు దానం నాగేందర్ గారు చెప్పారు. ఇక హరీష్ రావుతో సహా మరికొందరు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరుతున్నట్లు దానం నాగేందర్ గారు మీడియాకు తెలియజేయడం జరిగింది.